చాలామందికి ప్రార్థన అంటే వారికి ఉండే అండర్స్టాండింగ్ ఏంటంటే అడగడం, పొందడం అంతవరకే. కానీ ప్రార్థన అనేది ఇట్ ఈస్ మోర్ దెన్ దట్, దానికన్నా ఎక్కువ అండి. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మనము చేసే సంభాషణ. ఇట్ ఈస్ అ కాన్వర్జేషన్, అ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ అస్ అండ్ అవర్ స్వీట్ సేవియర్. మనల్ని ప్రేమించే, ప్రేమ కలిగిన దేవునితో మనము చేసే సంభాషణ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ ప్రార్థనలో కూడా తండ్రితో ఆయన చేసిన అద్భుతమైన సంభాషణ మనకు కనబడతా ఉంది. సో ఆ సంభాషణలో ఇప్పుడు మనకి సంబంధించిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి. దేవుడు తండ్రితో ఆయన గురించి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆ కార్యాన్ని ఎలా నెరవేర్చారో 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని యేసయ్య తన గురించి తాను తండ్రికి చెప్పుకుంటున్నారు. సో ఆ మాటలన్నీ మనం గమనిస్తాం. అయితే నీకు నాకు సంబంధించిన మాట, మనలను బలపరిచే మాట, మనలను గూర్చిన మాట, యేసయ్య హృదయంలో ఏముందో, ఆయన మన కొరకు ఏం చేస్తున్నారో అక్కడ వ్రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను. యేసయ్య ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట? ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? మామూలుగా మనమంటే ప్రేమ ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు, మనమంటే శ్రద్ధ ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం మేలు కోరిన వారు ప్రార్థన చేస్తారు, మనం బాగుపడాలని ఇష్టపడిన వారు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, మనం ఒకరికి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వారి కొరకు మనం చేసే ప్రార్థన. మన కొరకు ప్రార్థన చేసేవారు ఒక్కరున్నా సరే వారు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. యేసయ్య చెప్తున్న మాట, తండ్రితో నేను వారి కొరకు, అందరి కొరకు అనట్లేదండి, వారి కొరకు అంటూ మళ్ళీ ఎవరి కొరకు చేయట్లేదు కూడా అక్కడ చెప్తా ఉన్నారు. అదే వచనంలో ఆ క్రింద భాగంలో చూసినట్లయితే, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే. లోకము కొరకు చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే, లోకములోనే ఉండిపోయి దేవుని ద్వేషిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారి కంటే దేవునికి ఎవరంటే ఎక్కువ ప్రేమ? మనమంటే. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనమంటే దేవునికి ఎక్కువ. చూడండి, మంచి మనసు కలిగిన వారు ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా చిన్నపిల్లలు పడిపోతే వెంటనే వాళ్ళని ఎత్తుతారు, వారి గాయం కడుగుతారు, లేదంటే ఏదైనా ఒక బ్యాండేడ్ వేస్తారు, సహాయం చేస్తారు. కానీ అదే వాళ్ళ పిల్లలకి జరిగిందనుకోండి, అప్పుడు కన్సర్న్ ఉంటుంది, అప్పుడు ప్రేమ చూపిస్తారు, శ్రద్ధ చూపిస్తారు. కానీ తమ వారు అనేసరికి మనం చూపించే ప్రేమ కానీ, శ్రద్ధ కానీ, మనం చూపించే ఆసక్తి కానీ అది వేరే లెవెల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించట్లేదా? డస్ దిస్ వర్డ్స్ మీన్ దట్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్? కాదండి, అది కాదు. దేవుడు లోకమును ఎంతో, లోకంలో ఉన్న వారిని అందరినీ ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు, అందరినీ ఆయన సృష్టించాడు. నీతిమంతుల మీద, దుష్టుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మరి అందరి ఎడల తన మంచితనాన్ని చూపిస్తానే ఉన్నారు, దేవుడు సహనాన్ని చూపిస్తానే ఉన్నారు. అయితే దేవునికి విశేషమైన ప్రేమ, ప్రత్యేకమైన శ్రద్ధ, ఆయన ప్రత్యేకమైన కృప, ఆయన ప్రణాళికలు ఎవరి పట్ల నెరవేరుతాయంటే ఆయన ఏర్పాటులోకి వచ్చిన వారు, ఆయనను గణపరిచేవారు, ఆయనకు ప్రథమ స్థానము ఇచ్చేవారు, దేవుని మీద ఆధారపడేవారు, ఈ లోకంలో తమ్మును తాము ప్రత్యేకించుకొని మేము దేవుని బిడ్డలమని దేవుని పేరు ఎవరు పెట్టుకున్నారో వారి కొరకు యేసయ్య అంటున్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుట, మోర్ దెన్ ద కన్సర్న్ గాడ్ హ్యాస్ ఫర్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్, గాడ్ హ్యాస్ అ గ్రేట్ హార్ట్ ఫర్ అస్. దేవుని హృదయంలో నీకు నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని స్పెషల్గా చూడకపోతే మనకి బాధ కలుగుతుంది కదా, నేను వాళ్ళని అంత ప్రేమిస్తానే వారు నాకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదేంటి, నేనంటే ప్రత్యేకంగా చూసే వాళ్ళు ఎవరు లేరేంటి అని కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుందేమో. కానీ దేవుని దృష్టిలో, దేవుని హృదయంలో, దేవుని మనస్సులో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న విజ్ఞాపన లేదంటే ప్రార్థనను గురించి మనం చూడగలం. ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం 24వ వచనం, ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక
మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయన. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన నిరంతరము ఉన్నవాడు కాబట్టి మార్పులేని యాజకత్వం. పాత నిబంధన గ్రంథంలో చాలామంది యాజకులు ఉండేవారు. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక మందిని యాజకులుగా ఏర్పరచుకొని తన ప్రజలకు తనకు మధ్యలో, ఒక మాటలు చెప్పాలంటే ఒక రాయబారులుగా, ఒక మధ్యవర్తులుగా ఈ యాజకులు యాజక ధర్మాన్ని, యాజక పరిచర్యను జరిగిస్తూ ఉండేవారు. నిజానికి నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే జకర్యా అనే వ్యక్తి కూడా ఒక యాజకుడుగా ఆయన యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, నీ భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, ఆమెకు ఒక కుమారుడు కలగబోతున్నాడు, అతనికి యోహాన్ అనే పేరు పెట్టాలని జకర్యా కూడా యాజక ధర్మం చేస్తూ ఉండగా, యాజకత్వంలో ఉండగానే దేవుడు మాట్లాడినట్లుగా మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఏర్పరచుకున్న యాజకులు, దేవుని పనిని, యాజక ధర్మాన్ని జరిగించిన యాజకులు అనేక మంది మనకు కనబడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యాజకుడుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలం. నిజానికి యాజకులు చేసే పని ఏంటి? వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ? ఒక యాజకుని యొక్క బాధ్యత లేదంటే వారు చేసే పనులేంటి అని ఆలోచన చేస్తే, యాజకులు ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో వెళ్ళి విజ్ఞాపన చేస్తారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ప్రధాన యాజకునికి అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉండేది. ఒకవేళ ఈ యాజకునిలో గనక ఏదైనా పాపం ఉండి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే యాజకుడు అక్కడికక్కడే చనిపోయేవాడు. అందుకని యాజకుని యొక్క వేస్ట్కు ఒక దారం, ఒక పెద్ద తాడు కట్టి లోపలికి పంపిస్తూ ఉండేవారు. ఆయన యొక్క నడుముకు ఆయన వస్త్రానికి కొన్ని గంటలు ఉంటూ ఉండేవి. సో లోపల గంటల శబ్దం బయట వారికి వినబడుతున్నంతసేపు ఓకే, యాజకుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ గంటల యొక్క చప్పుడు వస్తుంది అని బయట వారు తెలుసుకునేవారు. ఒకవేళ యాజకుడు లోపలికి వెళ్ళి యాజక ధర్మం జరిగించడానికి చాలా గంటలు అయినా కూడా ఆయనకు బయటకు రావడం లేదు, తర్వాత సౌండ్ కూడా ఏమీ వినపడడం లేదంటే ఫైనలీ ద పీపుల్ వుడ్ డిసైడ్, బయట ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే వారు, బహుశా ఈ యాజకుడు ఏదన్నా పాపం అతనిలో ఉండి దేవుని సన్నిధిలో వెళ్ళాడేమో, అందువలన దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఆయన మీదకి వచ్చి ఆయన మరణించాడని జాగ్రత్తగా ఆ తాడుతో వారు బయటకి లాగేస్తూ ఉండేవారు. ఇది పాత నిబంధన కాలంలో జరుగుతుండేది. ఏ యాజకుడైనా మనిషే కాబట్టి ఆ యాజకుని వయస్సు లేదంటే అతనికి దేవుడిచ్చిన ఆయుష్ ముగించబడిన తర్వాత ఆ యాజకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము. యేసుక్రీస్తు ప్రభువారు, ఇందాక మనం చూసాం కదా, యేసయ్య చెప్తున్న మాట, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ హిస్ పీపుల్ ఆన్ అవర్ బిహాఫ్. మన పక్షముగా మన కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యొక్క యాజకత్వము నిరంతరము ఉండేది. ఆయన టర్మ్ ఆయన ఆయుష్తోనో లేదంటే ఆయన కాలంతోనో ముగించేది కాదు. భారతదేశంలో చూడండి, ఏదైనా పొలిటికల్ పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ సంవత్సరాలు కాలం ముగించిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి, మళ్ళీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే పవర్లోకి వస్తారు తప్ప నేను ఒక్కసారి గద్దె ఎక్కాను కాబట్టి నేను ఎప్పటికీ అక్కడే ఉంటాను అనడానికి అవకాశం ఎవరికి కూడా లేదు. చూడండి, ఇంగ్లాండ్ దేశాన్ని రాజులు రాణులు పరిపాలన చేస్తూ ఉంటారు. సో అక్కడ మనం గమనించినట్లయితే రాణి చనిపోయింది, క్వీన్ ఎలిజబెత్ చనిపోయినప్పుడు ఆమె కుమారుడు ఆమె సింహాసనాన్ని, చార్ల్స్ అనే రాజు ఆమె యొక్క సింహాసనంలో కూర్చొని ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నట్లుగా మనం గమనించగలం. ఈ లోకంలో ప్రభుత్వాలు లేదంటే అధికారాలకు లిమిట్స్ ఉంటాయండి, వాటికి పరిధులు ఉంటాయి. లేదంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని రాజ్యము, అతని సింహాసనము మరొకరికి ఇవ్వబడుతుంది. కానీ దేవుని రాజ్యమునకు అంతము లేదు, ఆయన పరిపాలన తరతరములు నిలిచేది. హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ పరిపాలన తరతరములు నిలిచే. తరాలు గడిచిపోతాయండి. పెద్దవాళ్ళ తరం గడిచిపోయింది, ఇప్పుడు ఇంకా సీనియర్స్ ఉన్నారు, ఆ తర్వాత మన తరము కూడా ఒకరోజు మనుషుల తరాలు గడిచిపోతాయి కానీ మనుషులు గతించిపోతారు. ఈరోజు ఉన్నవారు ఒక 100 సంవత్సరాల తర్వాత మనలో ఎవరము
ఈ ప్రపంచంలో కనబడం, కానీ తరాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, అధికారాలు మారిపోయినా మారని, మార్పు చెందని వాడు దేవుడే. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకునిలో యేసయ్యలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు 26వ వచనంలో చూడగలం. చూడండి, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకునిలో, యేసయ్యలో ఎలాంటి లోపము లేదు. హీ ఈజ్ ద హైయెస్ట్, హీ ఈజ్ ద గ్రేటెస్ట్, హీ ఈజ్ ద మోస్ట్ హోలీ వన్. ఇంకా ఆయన కన్నా పరిశుద్ధత ఇంకెక్కడ మనకు? నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకత. ఎంత ప్రత్యేకమైన వాడంటే ఎంతైనా ప్రత్యేకమైన. కొన్నిసార్లు మన గురించి మనం స్పెషల్గా ఫీల్ అవుతాం, కానీ దేవుని దృష్టిలో మనం కామన్ అయిపోయి ఉండొచ్చు. చూడండి, ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా మురిసిపోతూ ఉంటారు కదా. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూసుకొని, మా అమ్మాయి అండి చాలా స్పెషల్ అండి, మా అబ్బాయి అండి చాలా. కానీ వేరే పిల్లలందరితో పోలిస్తే ప్రాబబ్లీ అందరిలో అవే క్వాలిటీస్ ఉండొచ్చేమో. కానీ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరి బిడ్డలలో వారికి ఒక ప్రత్యేకత కనబడి వారు అనుకుంటారు, అబ్బా ఇంత మంచి ఎవరు ఉండరేమో, లేకపోతే ఇంత మంచి క్వాలిటీస్ ఎవరికి ఉండవేమో అని ఒకవేళ మనకు అనిపించవచ్చు. కానీ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఎంత గొప్పదంటే, ఆయన ఏదో ఒకరి ఒపీనియన్లోనో లేదంటే ఒకరి ద్వారానో ఆయన ప్రత్యేకమైన వాడు అని చెప్పబడేవాడు కాదు. నిజంగా ఆయన ప్రత్యేకమైన వాడే. దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్, దెర్ ఇస్ నో వన్ హూ కెన్ కంపేర్ టు హిమ్. అసలు దేవునితో మనం పోల్చగలిగిన వారు ఈ భూమి యందు ఎవ్వరు కూడా లేరండి. ఆయనతో పోల్చగలిగిన వారు లేరు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఉన్నతుడైన వాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ట్రై టు విజువలైజ్. కొన్నిసార్లు మన కొరకు ఎవరైనా బలమైన దైవజనులు ప్రార్థన చేస్తున్నారు అనగానే ఎంతో ధైర్యం వస్తుంది. మెయిన్గా నాకు చిన్న సర్జరీ జరిగింది, లాప్రోస్కోపీ సర్జరీ జరిగినప్పుడు ఆ సర్జరీకి వెళ్ళే ముందు ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అప్పటి వరకు నా బాడీ మీద ఎప్పుడు కూడా చిన్న నైఫ్ కూడా పెట్టలేదు కనుక అసలు సర్జరీ అంటే ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ సర్జరీ గుండా, ఆ పరిస్థితి గుండా వెళ్ళే సమయంలో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అది ఏంటంటే, మానసిక స్థితి మాత్రం చాలా డౌన్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేసేవారు, బలపరిచేవారు సర్జరీకి వెళ్ళే వారికి కావాలి అని నాకు అర్థమైనప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. అది ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా నాకు ఫోన్ చేసి సర్జరీకి వెళ్తున్నారండి ప్రార్థన చేయండి అంటే, నాకు ఒకవేళ వేరే ఎన్ని బిజీ పనులున్నా ప్రక్కన పెట్టుకొని అయినా సరే వారి కొరకు టైం తీసుకొని ఫోన్లో ప్రార్థన చెయ్యాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యానండి. దేవుని మహాకృప వలన ఇప్పటి వరకు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నారు, ఆపరేషన్కి వెళ్ళబోతున్నారు, ప్రార్థన చేయాలంటే వేరే ఏ పనైనా పక్కన పెట్టి వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ప్రార్థన అవసరం. ప్రార్థన వలన వచ్చే ధైర్యము అది మరి ఏ విధానంలో కూడా రాదని నేను అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి నాకు చాలామంది కూడా చెప్తా ఉంటారు, అక్క నేను డెలివరీకి వెళ్ళే ముందు చాలా డౌన్ ఉన్నాను అక్క, నా పరిస్థితి ఎలా ఉందో నాకే తెలియదు, చాలా భయపడతా ఉన్నా. కానీ మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసి మాట్లాడిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అక్క, చాలా ధైర్యం వచ్చింది, చాలా బలం వచ్చింది, చాలా సులువుగా ఇదిగో అక్క ఈ బాబు పుట్టాడక్క, మీరు ప్రార్థన చేసిన తర్వాత నాలో ఉన్న భయం అంతా పోయింది, ధైర్యము వచ్చిందని చాలామంది చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తా ఉండడం నేను ప్రభువుని స్తుతిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడు మన కొరకు ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలు మన వెనకాలండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్తే మనకంత ధైర్యం వస్తుంటే, యేసయ్యే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే ఆలోచన నిజంగా మనకు ఎంత బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలి. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మీ. దేవాతి దేవుడు మన కొరకు ప్రార్థన, ఎంత ప్రేమ ఉంటే ఆయన మన కొరకు ప్రార్థన, మనల్ని కాపాడే బాధ్యత ఆయనే
మన ప్రార్థన వినే బాధ్యత ఆయనే, మనకు జవాబిచ్చే బాధ్యత ఆయనే. మన కొరకు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంట, తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద పాపము చేస్తే ఇంకా నేను ఎప్పటికీ దేవునికి దూరం అయిపోతాను, ఇంకా నేను ఎప్పటికీ పరలోకం చేరుకోలేను, ఇంకెప్పటికీ దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడు అని భయపడాల్సిన అవసరము లేదు. పాపము చేసిన తరువాత నీ పాపాన్ని గుర్చిన ఒక రియలైజేషన్లోకి వచ్చి, ఒక గ్రహింపులోకి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఇప్పుడు యేసయ్య తండ్రి యొద్ద మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంటే ఏమనంటే, వీరైతే తప్పే చేశారయ్యా, కానీ నా రక్తం కార్చాను కదా, ఇదిగో నా రక్తాన్ని చూసి వీళ్ళను క్షమించండి. అర్థమవుతుందండి? ఇప్పుడు క్లాస్లో టీచరు ఒక బక్కపలచగా ఉన్న అబ్బాయిని కొట్టడానికి వస్తున్నాడు అనుకోండి. ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది, ఆ టీచర్ కనుక ఆ కేన్తో కొడితే వాడు ఇంకా తట్టుకోలేడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి, సార్ వాడు చేసింది తప్పే, దానికి దెబ్బలు పడాల్సిందే, కానీ వాడికి బదులు ప్లీజ్ నేను తీసుకుంటా, ఐ విల్ టేక్ దట్ పనిష్మెంట్, ఇవ్వండి. మీరు పనిష్మెంట్ ఇవ్వద్దని అయితే నేను అడగట్లేదు, ఎందుకంటే ఆ శిక్ష పొందని అర్హుడే వాడు చేసిన తప్పుకి. కానీ తనకు బదులు నేను తీసుకుంటానని ఒక అబ్బాయి ముందుకొచ్చి నిలబడితే టీచర్ కోపము తగ్గిపోద్ది, ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాడు. బట్ సమ్వన్ ఎల్స్ ఇస్ టేకింగ్ ద పనిష్మెంట్ ఇన్ ద వీక్ స్టూడెంట్స్ ప్లేస్. ఆ బలహీనమైన విద్యార్థి స్థానంలో మరొక బలవంతుడైన విద్యార్థి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్ష ఆయన తీసుకున్నారు, మన కొరకు ఆయన వెల చెల్లించారు, మన రుణమును ఆయన తీర్చారు, ఆయన రక్తం మన కొరకు మన పాప క్రయధనము నిమిత్తం ఆయన కార్చారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకుండా, యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా, క్షమాపణ అడగకుండా, యేసయ్య ఉన్నాడులేండి నా పాపాలన్నీ పోతాయంటే పోవండి. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు యేసయ్య దగ్గరకు వెళ్ళి అడగాలి, యేసయ్య నీ అమూల్యమైన రక్తంతో నా పాపము కడుగు, నేను గ్రహిస్తున్నాను, నేను పాపినని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, తగ్గించుకొని ఒప్పుకొని యేసయ్య దగ్గరకు వెళ్తే ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు. మనము పాపము చేసిన ఎడల మన పాపము నిమిత్తము యేసయ్య ప్రాయశ్చిత్తం చేశారు కనుక ఆయన తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఇంకొక మాట, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, అది కూడా చదువుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను దేవునికి మనుషులకు మధ్యవర్తి. ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు మీరు చేరాలంటే నేను మధ్యవర్తిత్వం చేస్తానండి అని ఎవరైనా అన్నారంటే వాళ్ళని నమ్మడానికి వీలు. ఈ రోజుల్లో ఎంతోమంది బయలుదేరి నేనే దేవుడినండి, దేవుడితో మీకు సమాధానం కలిగేలాగా చేస్తానండి, మీ పాపాలకు నేను దేవుని దగ్గర చెప్తానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి అండి అని భ్రమపరిచే మాటలు, మభ్యపరిచే మాటలు, మోసపూరితమైన మాటలు ఎవరైనా పలికితే వాటిని నమ్మకూడదు. ఈ రోజుల్లో మనుషుల యొక్క నమ్మకాన్ని వాడుకొని ఎంతమంది మనుషులను తప్పు త్రోవలో నడిపిస్తూ ఉన్నారు అండి. చాలామంది పాపం పోవాలి, పుణ్యం రావాలి, అది మనిషి యొక్క గమ్యం, దేవునితో కనెక్ట్ అవ్వాలి, అది ప్రతి మనిషిలో ఉన్న డీపెస్ట్ లాంగింగ్ అండ్ డిజైర్. దేవుడు పెట్టాడండి అది, ఆయనతో కనెక్ట్ అవ్వాలి అనే తాపత్రయం ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు ఆ తాపత్రయాన్ని, ఆ డీపెస్ట్ లాంగింగ్ అండ్ డిజైర్ను వాడుకొని ఎంతోమంది మేమే దేవుళ్ళం, మీ పాపం పోవడానికి మేము ఇట్లా చేస్తాము, లేదంటే పలానా కార్యం చేస్తే మీరు దేవునితో కనెక్ట్ అవుతారని ఎన్నో రకాల మాయ మాటలు చెప్పి అనేక మందిని మోసపుచ్చుతున్న వారు సమాజంలో మనకు కనబడుతుంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక స్పష్టమైన మాట, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసయ్యే. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే రోగం పోయినందుకో, ఉద్యోగం వచ్చినది వాటన్నిటి కొరకు కాదండి. దేవా, నేను నిజమైన దేవుడు అయిన నిన్ను తెలుసుకునే కృప నాకు
ఒకవేళ తెలుసుకోకపోయింటే గుడ్డి నమ్మకంలో గుడ్డి భక్తి చేస్తూ నేను పరలోకానికి వెళ్తానులే, నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటూనే తప్పు ద్రోవలో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నన్ను వారిలో ఒకరిగా ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్తుతించడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నువ్వు రక్షకుడుగా నాకు దొరికావయ్యా, నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకున్నావు, నిజమైన మార్గంలోనికి, సత్యమైన మార్గంలోనికి, జీవమైన మార్గంలోనికి, నిత్య జీవంలోనికి నన్ను నడిపించావు, నీకు స్తోత్రాలని దేవుని సన్నిధిలో ఎప్పుడొచ్చినా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపన చేయువాడు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ 6th grade, 6వ తరగతి చదువుతా ఉన్నా. నా బుక్ పోయిందండి. బుక్ పోతే ఎలా ఉంటుంది? చాలా టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. అది సంవత్సరం ప్రారంభంలో బుక్ పోతే మళ్ళీ డాడీని మమ్మీనో క్షమాపణ అడిగి బతిమాలుకొని ఇంకో బుక్ కొనుక్కోవచ్చు. అందులో నేను చాలా రాసుకున్నాను, ఆ బుక్ నాకు కావాలి. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. అయితే నేను చాలా టెన్షన్ పడుతున్నాను, మీ బ్యాగ్లో ఏమైనా కలిసిందా, మీ బుక్స్లో ఏమైనా కలిసిందా, చూసారా అందరిని అడుగుతా ఉంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, పలానా ఆయన ఉన్నాడు బ్లెస్సీ, ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే పోయినవన్నీ దొరుకుతాయి. ఏంటంట, పలానా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆయనకు నువ్వు ప్రేయర్ చేస్తే నీ పోయినవన్నీ దొరుకుతాయి, మేము ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాం అని చెప్పగానే ఏమైందో తెలియదు నాకు. నేను 7th క్లాస్లో నేను రక్షణ పొందాను. ఆ అమ్మాయి కూడా ప్రేయరే కదా చేసుకునేది, ఆ అమ్మాయి కూడా దేవుని మందిరానికే వెళ్తుంది. బట్ దేర్ వర్ సమ్ రాంగ్ ప్రాక్టీసెస్ దట్ దే వర్ డూయింగ్. కొన్ని తప్పుడు విధానాల్లో ఉన్నారండి. వాళ్ళ పెద్దలు చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలీదు. చెప్పగానే నేను కూడా నాకు కావాల్సింది ఏంటి, బుక్, నాకు మిగతా ఏం అక్కర్లా, నా బుక్ దొరకాలి. ఆయన ఎవరో కొంచెం ఏసై దగ్గర రికమెండేషన్ చేస్తాడేమో అని ఓ చిన్న ప్రార్థన చేసి పడేస్తే ఏమవుతుంది. స్కూల్లో ఉన్నానండి, మోకాలు కూడా వేయలేదు, కానీ మనసులో నువ్వు అలా తలుచుకో చాలా అనగానే నేను జస్ట్ అలా చేయగానే నాకు ఎలాగో బుక్ దొరికేసింది. బట్ లేటర్ ఆన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఎవరి కొరకు ప్రార్థన చేయాల్సిన, ఎవరి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం యేసయ్యకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. యేసయ్య ద్వారా తప్ప మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు. చాలామంది ఈ రోజుల్లో అలా చేయట్లేదండి. పలానా మార్గంలో, పలానా ద్వారా, పలానా విధానంలో వెళ్తే మీకు పనులు అయిపోతాయని. కానీ ఇప్పుడు మనుషులు ఎట్లా ఉంటా ఉన్నారంటే, మన పని అయిపోవడమే, మనకి పని అయిపోతే చాలు కదండి. అది సరైన విధానమో సరైన విధానం కాదో నాకు అక్కర్లేదు. ఆల్ ఐ వాంట్ ఇస్ మై విష్ షుడ్ బి గ్రాంటెడ్. నేను రక్షణ పొందిన తర్వాత, వాక్యాన్ని లోతుగా నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత, నిజానికి చాలా లోతైన వాక్యము, చాలా ఖచ్చితమైన వాక్యంలో నేను పెరిగాను. కానీ దట్ వన్ టైం, ఒక్కసారి మాత్రం చిన్నతనంలో ఆ మిస్టేక్ చేసిన తర్వాత అడిగా, యేసయ్య నేను ఎవరో ఫ్రెండ్ చెప్పింది, అసలు నేను ఎలా చేశాను, నాకే నవ్వు వచ్చిందండి తర్వాత ఆలోచన చేస్తే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఆయనే. ఆయన ద్వారా తప్ప ఏ కార్యం కూడా ఈ లోకంలో మనము పొందకూడదు, మనము పొందలేము కూడా. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను వారి కొరకు ప్రార్థన. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో అడగడానికి వచ్చాం, ప్రార్థించడానికి వచ్చాం, మొరపెట్టుకోవడానికి వచ్చాం. బట్ లెట్ మీ ఎంకరేజ్ యూ బై రిమైండింగ్ యూ దట్ గాడ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. అంత మాత్రమే కాదు, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న అద్భుతమైన ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన మాట 11వ వచనం, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేను ఇకను లోకంలో ఉండను కానీ. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం, నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. గాడ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. నీ నామములో వారిని ఏం చెయ్యి? నీకు తెలుసా, నీకు తెలియకుండానే ఎన్నో దాడులు
నీకు నాకు విరోధంగా జరుగుతూనే ఉంటాయండి. ఆత్మీయ స్పిరిచువల్ రెల్మ్లో అపవాది ఎన్నో పన్నాగాలు, ఎన్నో కుట్రలు మనకు విరోధంగా మనల్ని పడేయాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని బలహీనపరచాలని. దర్ ఇస్ ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అటాక్. ఏదో ఒకటి అపవాది మనకు విరోధంగా చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు శత్రువులు వారి పడకల మీద పడుకొని కూడా మనకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉంటారు, మనకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు, మనకు విరోధంగా ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మన భద్రత ఎవరు, మనకు కాపుదల ఇచ్చేది ఎవరు అని ఆలోచన చేస్తే, ఇక్కడ మనం చూసినట్లయితే నీ నామమందు వారిని యేసయ్య అన్నాడు కదా, లోకంలో ఉన్న వారి కొరకు నేను చేయట్లా ప్రార్థన, నా వారి కొరకు నేను ప్రార్థన. మన వారు అంటే మనకి ఎలా ప్రత్యేకమైన ప్రేమ శ్రద్ధ ఉంటుందో, దేవుని పేరు పెట్టుకున్న ఆయన బిడ్డలంటే దేవునికి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందండి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ అ స్పెషల్ కన్సర్న్ ఫర్ అస్, ఫర్ అవర్ ప్రొటెక్షన్, మన కాపుదల నిమిత్తము. అంత మాత్రమే కాదు, ఇదే వచనంలో వారును ఏకమై ఉండునట్లు దేవుడు తన బిడ్డలలో కోరుకుంటుంది ఏంటంటే ఏకత్వము, ఏక మనస్సు. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. విన్నారా మాట ఎక్కడైనా? ఐకమత్యమే ఐకమత్యమే యూనిటీయే బలం అండి. అది సంఘములో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా సరే. కానీ ఈ రోజుల్లో కరువు అయిపోయింది ఏంటంటే, అదే కరువు అయిపోతా కుటుంబంలో ఇద్దరే ఉంటారు, వాళ్ళిద్దరికి ఉండదు నెమ్మది. అన్నకి చెల్లంటే పడదు, లేకపోతే అక్కకి తమ్ముడు అంటే వాళ్ళే కొట్టుకుంటా. ఇప్పుడు అవన్నీ ఎవరు క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఆ డివిజన్స్, ఆ విభజించే మనస్సు, ఒకరికి విరోధంగా ఒకరి మనసులో ఆ విషపు బీజాలు వేసే మనసు. అది ఎవరి మనసు అంటే అపవాదికి చోటిచ్చిన వారు సమాధానంగా ఐకమత్యముతో ఉండరు. కానీ యేసయ్య చేస్తున్న అద్భుతమైన ప్రార్థన ఏంటంటే వారు ఏకమై, ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో భార్యాభర్తలకు, ఆ కుటుంబంలో బిడ్డలు దీవించబడతారండి. హల్లెలూయా. నీ కుటుంబంలో దీవెన రావాలంటే నువ్వు ఏక మనస్సును, కొంతమంది ప్రతి దానికి భర్త రైట్ అంటే లెఫ్ట్, భర్త ఫ్రంట్ అంటే బ్యాక్. చెప్పారు కదా జాన్ వెస్లీ గారు, ఓ భర్త భార్యను గమనించి ఆయన లైఫ్ రివర్స్ గేర్ చేసేసుకున్నాడంట. నువ్వు నాకు టిఫిన్ పెట్టకు అనగానే ఆవిడ టిఫిన్ పట్టుకొచ్చేస్తుందంట. నువ్వు ఇవాళ నాతో బయటకు రాకు అంటే నీతోనే వస్తానంటదంట. అంటే ఆవిడ ఏమైపోయిందనమాట, మొత్తం రివర్స్ గేరు. మరి ఆవిడ మేనేజ్ చేయాలంటే పాపం ఆయన ఏదో ఒకలాగా జ్ఞానం కలిగి, స్త్రీలు జ్ఞానం కలిగి పురుషులతో కాపురం చేయాలని ఉంది, కానీ పురుషులు కూడా జ్ఞానం కలిగి స్త్రీలతో కాపురం చేయాల్సిన పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో మనకు కనబడతా ఉన్నాయండి. ఏక మనసు, అపవాది ఏక మనసు రానివ్వడు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏం చేసినా అపార్థమే చేసుకుంటూ ఉంటారు. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా నీ మేలు, నీ క్షేమం కోరేవారు అసలు ఇంకెవరైనా ఉంటారా? నీ తల్లిని తండ్రిని కూడా నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు? అపవాది కొన్ని కుటుంబాల్లో ఏక మనస్సును పాడు చేయడానికి ద డెవిల్ ఇస్ కాజింగ్ డివిజన్స్. అపవాది ఎక్కడికక్కడ విభజించేసి సెపరేట్ చేస్తే వాడికి ఈజీ అండి జయించడం. ఆదాము హవ్వ కలిసి ఉన్నప్పుడు అపవాది ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే అవ్వకి శోధన కలిగిన ఆదాము ఏమనేవాడు? నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు సర్పం వచ్చి చెప్తే వింటావా? మన దేవుని మాట కాదా మనకి దృఢమైన బలమైన మాట? దేవుని మాటను విసర్జించి ఎక్కడికి వెళ్తామని ఆదాము ఉండుంటే వేరేలా ఉండేది పరిస్థితి. ఈవిడ సెపరేట్గా ఒక్కదాన్ని వెళ్ళలే అమ్మ షికార్కి అని అపవాది ఏం చేశాడంటే ముందు అవ్వని సెపరేట్ చేసి ఆ తర్వాత అవ్వని చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మనం లేఖన భాగంలో వేరు చేసే ఆలోచనలు, విడగొట్టే ఆలోచనలు, తేడాలు భేదాలు కలుగచేసే ఆలోచనలు, అవి అపవాది యొక్క కార్యాలే. అయితే దేవుడు చెప్తున్న మాట, యేసయ్య చేస్తున్న ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే వారు ఏకమై యుండునట్లు నీ నామమందు వారిని కాపాడము. గాడ్ వాంట్స్ యూనిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ. డూ యు నో దట్? నా కుటుంబం కలిసి ఉండాలని నేనే ఎంత తాపత్రయపడుతున్నానండి, కానీ ఏమవ్వట్లా. లెట్ మీ టెల్ యూ, నీ కుటుంబం యొక్క ఐక్యత నీకెలా ఒక గోల్గా ఉందో దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. నీ కుటుంబంలో ఐక్యత, బలంగా ప్రార్థన చేయి, బలంగా నువ్వు చేయగలిగిన ప్రయత్నం నువ్వు చేయి, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు కలుపుతాడు. హల్లెలూయా. ఒక సహోదరి కొంతకాలం క్రితం నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆన్లైన్ విమెన్స్ మీటింగ్ చూడక ముందక్క ప్రతి దానికి నా భర్తతో గొడవ పెట్టుకునేదాన్ని, కానీ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో మీరు తగ్గించుకోండి అప్పుడు దీవెన ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి తగ్గించుకోవడం మొదలుపెట్టాక మా ఇంట్లో అసలు ఏ గొడవలు, నేను నోరెత్తడం ప్రతిదానికి ఎదిరించడం ఆపేశాను.
దేవునికి అప్పగించుకోవడం మొదలుపెట్టాను, తగ్గించుకోవడం మొదలుపెట్టాను. సమస్యలన్నీ చాలా పీస్ఫుల్గా ఉంది పరిస్థితులు, ఇంట్లో చాలా నెమ్మది దేవుడు మాకు అనుగ్రహించాడు. అపవాది అంట, నువ్వు ఎందుకు తగ్గుతావు, నువ్వెందుకు మాట్లాడు, నువ్వు ఇంకా గట్టిగా నువ్వు ఇంకా గట్టిగా ఫైట్ చేయి, నువ్వు ఇంకా గట్టిగా వాయిస్ అవుట్. కొన్నిసార్లు అవసరం లేకపోయినా సరే అపవాది యొక్క ప్రలోభాలకు, అపవాది యొక్క ప్రేరేపణకు లోబడి చాలామంది ఈ ఏకత్వాన్ని, ఐక్యతను, కొంతమంది ఉంటారండి బంధువులు, భర్తను భార్యను విడగొట్టేసి వీళ్ళ నుండి పొందాల్సిన మేలు, వీళ్ళ నుండి వాళ్ళ నుండి పొందాల్సిన మేలు. అవును కదండి. 2 పిల్లులు కొట్టుకోనంటే ఎవరికి ఇచ్చినాయంట, కోతికి ఇచ్చినాయంట. అలా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు. నువ్వు ఏకమత్యాన్ని, ఐక్యతను పోగొట్టుకోవడం ద్వారా నీ కుటుంబం నష్టపోతుంది. నీకు అర్థం అవట్లా. యేసయ్య చేస్తున్న ప్రార్థన, వారు ఏకమై ఉండాలని, నేను మన ఐక్యత కొరకు, మన కుటుంబాల్లో ఏక మనసు ఉండాలని యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కాపుదల కొరకు కూడా యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటానండి. ఇంకా నా కుటుంబంలో నాకు ఎవరు ప్రేయర్ సపోర్ట్ లేరు, నాకు ప్రేయర్ పార్ట్నర్స్ ఎవరు లేరు, నాతో కలిసి ప్రార్థన చేసేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు. ఇంకెంతకాలం నేను ఈ స్థితిలో ఉండాలని బాధపడుతున్నావేమో, యేసయ్య కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థనలకు నిశ్చయంగా జవాబు అనుగ్రహిస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన విన్నపములు వినే దేవుడు, మన కన్నీటిని తుడిచేవాడు, సహాయకర్త అయిన దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు. అయ్యా, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావయ్యా, నా కొరకు నీవు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నావు. యేసయ్యా, నీకు వందనాలని దేవుని స్తుతిద్దామా? గొప్ప దేవుడవు నాకు దొరికావు ప్రభువా, నీకు స్తోత్రం. నా రక్షకుడు, నా దేవుడవయ్యావయ్యా, నీకు వందనాలు. నీ స్వకీయ సంపాద్యముగా నన్ను చేసుకున్నావు ప్రభా, నీకు స్తోత్రాలని దేవుని స్తుతిద్దామా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన. ఎట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. వాక్యం సెలవిస్తుంది, మనకు సరిపోయినవాడు ఆయన. చాలిన దేవుడు ఆయన. ఇంకెవరి దగ్గరకు పరిగెట్టక్కర్లేదండి, ఇంకెవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు, ఇంకెవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మా జీవితాలకు చాలిన వాడా, మా జీవితాలకు చాలిన దేవా, నీకు స్తోత్రం అయ్యా. మా జీవితాలకు నువ్వు సరిపోయిన వాడవు ప్రభువా, నీకు స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడవు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవు. నీవు తప్ప మాకు ఇంకెవ్వరు అక్కర్లేదు ప్రభువా. మేము ఇంకెవ్వరి వద్దకు వెళ్ళమయ్యా. మా సమస్తము నీవే ప్రభువా. సమస్తానికి ఆధారభూతుడవు నీవేనయ్యా. మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా, నీకు స్తోత్రం. మా కాపుదల నిమిత్తము దేవా, నీ దూతలను ఆజ్ఞాపించి మమ్మలను భద్రపరుస్తున్న దేవా, నీకు స్తోత్రం. నీ కంటి పాపల మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, స్తోత్రం. ఐక్యత నేటి దినాల్లో కరువైపోతుండగా, కుటుంబాలలో, సంఘాలలో ఐక్యత, ఏక మనస్సు మీరు దయచేయండి ప్రభువా. మా పక్షముగా ఉండి, మా పక్షమున విజ్ఞాపన చేసి మాకు సహాయం చేసే సహాయకర్తవైన దేవా, సమయోచితమైన సహాయమును అందించుటకు కృపాసింహాసనముపై ఆసీనుడైన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ, కృపాసింహాసనము నుండి నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు మేమందరము పొందుటకు నీ కృప దయచేయమని నేను ఆరాధించి స్తుతించబోతుండగా, ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.